లెఫ్ట్ రైట్ అంతా సన్ఫ్లవర్ మొక్కలు. ఇప్పుడు మనం వెళ్తున్నది NH-12 అనమాట. ఇది మనకి కలకత్తా నుండి దాల్కోలా వరకు NH-12 మీద వెళ్తాము. దాల్కోలా నుండి NH-27 ఎక్కుతాం అనమాట. ఇంకా గౌహతి వరకు కూడా అదే NH-27. ఈ రోడ్ ఇంకా కొత్తగా వేసినట్టున్నారు. 4 లైన్ వర్క్ అయితే ఎక్కడికక్కడ అవుతుంది. అంతకుముందు ట్రాఫిక్ తక్కువ ఉండేదనేసి చిన్న రోడ్లు ఉండేవి. ఇప్పుడు ట్రాఫిక్ పెరగడంతో ఆల్మోస్ట్ అన్ని 4 లైన్స్ ఉన్న 6 లైన్స్ చేస్తున్నారు కదా. అందుకు కొంచెం టైం అయితే మనకి వేస్ట్ అవుతుంది. రోడ్డు మొత్తం 4 లైన్ కానీ ఉంటే చాలా చాలా జర్నీ కలిసి వస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే 3:30 అయింది. 3:30కి ఇంకా నేను బరంపూర్ ఇప్పుడే దాటాను. అంటే బరంపూర్ అంటే ఒరిస్సా బరంపూర్ కాదు, ఇక్కడ వెస్ట్ బెంగాల్ బరంపూర్ ఒకటి ఉంది, అదనమాట. అంటే గౌహతి వెళ్ళి దారిలో కృష్ణానగర్ దాటాక మాల్దా ఇంకా 126 కిలోమీటర్స్ ఉంది. రాయ్గంజ్ 201 కిలోమీటర్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫరక్కా డ్యామ్ పైన ఉన్నాం అనమాట. చాలా పెద్ద డ్యామ్ ఇది. డ్యామ్ కమ్ బ్యారేజ్ అనమాట. డ్యామ్ పైన రోడ్డు ప్లస్ ఈ పక్కనే చూడండి రైల్వే ట్రాక్. ట్రైన్ వస్తే భలే ఉంటుంది. ఇప్పుడు రావట్లేదు కానీ చాలా బాగుంది. ఏ టైం అయితే చాలా బాగుండేది. ఇంకా దీనికి CRPF సెక్యూరిటీ కూడా ఉంది. ఎక్కడికక్కడ అవుట్ పోస్టులు గన్మెన్స్ రెడీగా ఉన్నారు. ఇప్పుడు చూసారా CRPF జవాన్ వెళ్తున్నారు. అంటే ట్రాఫిక్ క్లియర్ చేయడానికి. నెక్స్ట్ డ్యామ్కి సెక్యూరిటీ ఉంటారు కదా కొంతమంది ఎదవలు, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అందుకోసమని ఫుల్ సెక్యూరిటీ ఉందన్నమాట. డే టైం అయితే చాలా బాగుంది. క్లియర్గా కనిపిద్దాం. డ్యామ్ అయితే చాలా పెద్దది. ఇదిగోండి ఫ్రెండ్స్ ట్రైన్ కూడా వస్తుంది చూసారా. బ్యారేజ్ పైన చూడండి ట్రైను ప్లస్ రోడ్డు బాగుంది. ఎక్కడా ఇలా లేదు.
గూడ్స్ ట్రైన్ వెళ్తాను చూడండి. డే టైం అయితే చాలా చాలా బాగుంది. నైట్ వల్ల అంత క్లారిటీగా లేదు. ఇప్పుడు టైం 6:07 అవుతుంది నైట్. ఇంకా నేను ఫరక్కా వచ్చాను. ఇక్కడ నుండి యాక్చువల్గా సిలిగురి అని చెప్పారు. ఇప్పుడేమో వాళ్ళు ఏమంటున్నారంటే జైగోన్ అని చెప్తున్నారు. ఆ జైగోన్ అంటే భూటాన్ బార్డర్ అన్నమాట. నాకు ఆల్మోస్ట్ ఒక 200 కిలోమీటర్లు ఎక్స్ట్రా వస్తుంది. భూటాన్ బార్డర్లో ఉంది అది. అక్కడికి వెళ్ళి ఒక పాయింట్ అన్లోడ్ చేసి మళ్ళీ అక్కడి నుండి గౌహతి వెళ్ళాలి. మళ్ళీ అక్కడి నుండి ఒక 350 అంత వస్తుంది. మనకి లోడ్ చేసేటప్పుడు ఒకటి చెప్తారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో ఒకటి చెప్తారు. ఏం చేస్తాం, ఇంకా లోడ్ ఎత్తుకున్న తర్వాత తప్పదు కదా. ఇప్పుడు కారుకో లేకపోతే బైక్కో 100-200 కిలోమీటర్లు అంటే ఎక్కువ కాకపోవచ్చు, కానీ ట్రక్కుకి అంటే చాలా ఎక్కువ. చూడండి, ఇంకో ట్రైన్ వెళ్తుంది, ప్యాసింజర్ ట్రైన్ కనిపిస్తుంది కదా. ట్రక్కుకి చాలా ఎక్కువ అన్నమాట. ఇప్పుడు మంది ఎంత 6 వస్తుంది మైలేజ్. 6 అంటే 200 కిలోమీటర్లు అంటే ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి? ఆల్మోస్ట్ 3000 పైనే ఖర్చు అవుతుంది. అసలే లోడు కిరాయే తక్కువ అంటే ఇంకా దానికి తోడు వీళ్ళేమో ఫస్ట్ ఒకటి చెప్తారు, తర్వాత ఒకటి చెప్తారు. ఈ ఫరక్కా అనే టౌన్లో డ్యామ్ ఒకటి ఫేమస్. ఎన్టీపీసీ కూడా పెద్దది ఉన్నట్టుంది అక్కడ. నాకు లెఫ్ట్ సైడ్ కనిపించింది, కాకపోతే మొబైల్లో అంత క్లారిటీ లేదు, కొంచెం దూరంగా కనిపిస్తుంది, అందుకని షూట్ చేయలేదు. టోల్ ప్లాజాలు డబ్బులైతే బాగా కలెక్ట్ చేస్తున్నారు, కానీ మెయింటెనెన్స్ అయితే సరిగ్గా లేదు. మన సైడ్ ఎంత మెయింటెనెన్స్ బాగుంటుంది, ఇక్కడ అస్సలు బాగాలేదు. ప్యాచ్ వర్క్ చేస్తున్నారు, కానీ ఎక్కడ అక్కడే మొత్తం ఇంకా బండి అయితే దడదడలు ఆడుతుంది. బెంగాల్లో ఓవర్లోడ్ వేసుకుని వస్తే పోలీసులు ఆర్టీఓలు అడగరేమో, కానీ టోల్ గేట్ వాళ్ళు మాత్రం, అది ట్రక్ టోల్ గేటు, ఇందాల దీనికి ముందు టోల్ గేట్ దగ్గర ఆడు నాతో వాదిస్తాడు, ఎల్సీవీ టోల్ గేట్ ఇదని. ట్రక్ టోల్ గేటు ఇప్పుడు నేను ఎప్పటి నుండి తిరుగుతున్నానో అంత ట్రక్ టోల్ గేటే కట్ అవుతుంది. ఈడేమో కొత్తగా వచ్చి ఏదో కనిపెట్టేసినట్టు ఎల్సీవీ టోల్ గేట్ అని అంటాడు. నాకు మళ్ళీ గట్టిగా ఇచ్చాను. అప్పుడు వాళ్ళ సూపర్వైజర్ వచ్చి మళ్ళీ ఆడు ఏదో చేసాడు, అప్పుడు మళ్ళీ ఆడు వదిలాడు అనమాట. ఇంతకుముందు కలకత్తా సిటీలో టోల్ గేట్లోనే అలాగే ఇంతకుముందు వచ్చినప్పుడు. బుర్ర ఉండదు ఈ బెంగాల్ వాళ్ళకి, నిజంగా వేస్ట్. బెంగాల్ వాళ్ళు వేస్ట్ లాగే తయారై. ఏ టోల్ గేట్ దగ్గర ఎక్కడ అబ్జెక్షన్ లేదు, ఇక్కడ ఎందుకు అబ్జెక్షన్ చేస్తున్నారు? ట్రక్ టోల్ గేటు అయినా ఆడికి మరి ఎలా ఎల్సీవీలా అనిపించిందో నాకు అర్థం. ఎక్కడన్నా ఫ్రూట్స్ కనిపిస్తే తీసుకుందామని చూస్తున్నాను. ఫ్రూట్స్ అయితే ఎక్కడా కనిపించట్లేదు ఇక్కడ.
చూద్దాం, ముందుకు కొంచెం చూద్దాం. ఫ్రూట్స్ దొరికితే ఓకే, లేదంటే ఇంకా ఏదో ఒకటి మరి ఇక్కడ దొరికింది తినాలి, తప్పదు. వంట చేసుకుందాం అనుకున్నాను కానీ టైం లేదు, ఇప్పటికీ లేట్ అని ఇంక చేసుకోలేదన్నమాట. ఫస్ట్ అయితే గౌహతి చేరిపోయి అన్లోడ్ అయిపోయినాక వంట చేసుకోవచ్చు, కావాలంటే రిటర్న్లో కూడా చేసుకోవచ్చు. కానీ ప్రజెంట్ అయితే అక్కడ జైగోన్లో అన్లోడ్ చేసి గౌహతి వెళ్ళేంతవరకు మరి ఇంక వంట అది పెట్టుకోకూడదు. ఎందుకో ఇక్కడ నేషనల్ హైవేస్ మీదే అన్ని ఆటోలు, పార్కింగ్, మార్కెట్ అంతా నేషనల్ హైవేస్ మీద. అసలు వీళ్ళకి పర్మిషన్ ఎలా ఇస్తున్నారో నాకు అర్థం కాదు. ఇదే ఏం చేస్తాం మరి, స్టేట్ గవర్నమెంట్ ఎలా చెప్తే అలాగే మరి ఆ నేషనల్ హైవే వల్ల ఆయన ఏం చేస్తారు. ఓటు రాజకీయం ఎక్కువైపోయి ఓట్ల కోసం ఎవరిని నొప్పించకూడదు అనేటట్టు చూడండి, ట్రాఫిక్ ఎంత ఆగిపోయింది. నేషనల్ హైవే మీద మార్కెట్ ఏంటి అసలు? లారీ ఒక 10 నిమిషాలు, పావు గంట ఆగిందంటే కనీసం ఒక 100 రూపాయలు డీజిల్ అయిపోతాయి. అలా ఎన్ని దగ్గరలా ఎంత ట్రాఫిక్లోనా ఎన్ని గంటలు ఆగుతుంటుంది ఒక ట్రిప్ వెళ్ళి వస్తే. దీనికే బోల్డ్ డబ్బులు వేస్ట్ అయిపోతుంది. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు తాల్కోలా బైపాస్లో ఉన్నానన్నమాట. టైం వచ్చేసి 9:30 అవుతుంది. యాక్చువల్గా మార్నింగ్ 6కే లేచి బయలుదేరదాం అనుకున్నాను, కానీ మొత్తం మంచు అనమాట, రోడ్డు కనిపించట్లేదు. అందుకు ఎందుకు రిస్క్ అని చెప్పి ఆగిపోయాను. చూడండి, మీకు కనిపిస్తుంది కదా మంచు. అంటే ఫోన్లో ఇంకా తక్కువ కనిపించి ఉండొచ్చు, కానీ చాలా మంచు ఉంది. 9:30 అవుతుంది ఇప్పుడు. ఇక్కడ నుండి ఇంకా మన డెస్టినేషన్ వచ్చేసి 265 కిలోమీటర్లు ఉంది. యాక్చువల్గా సిలిగురి అనుకున్నాను నేను, కానీ సిలిగురి కాదంట, ఇంకా జైగూన్ అంట. జైగూన్ అంటే ఆల్మోస్ట్ భూటాన్ బోర్డర్ దగ్గరికి వెళ్ళాలి. సిలిగురి నుండి ఇంకా 150 కిలోమీటర్లు ఎంతో లోపలికి వెళ్ళాలన్నమాట. డీజిల్ అయితే ఎండింగ్కి వచ్చింది. ఎక్కడైనా బంక్ చూసుకొని డీజిల్ ఫుల్ ట్యాంక్ చేపించి అక్కడే ఫ్రెష్ అయ్యి అక్కడ నుండి బయలుదేరుతాను. ఈరోజు ఎలాగన్నా సాయంత్రం లోపల చేరుకొని ఇది అన్లోడ్ అయ్యేటట్టు చూడాలి. ఇక్కడ అన్లోడ్ అయితే ఈరోజు, రేపటి గౌహతి వెళ్ళి అక్కడ రేపు అన్లోడ్ అయితే ఎల్లుండికి ఏదైనా రిటర్న్ లోడ్ చూసుకోవాలి. ఏం జరుగుతుందో తెలియదు ఇంకా. రిటర్న్ లోడ్ దేవుడి దయ వల్ల తొందరగా దొరికితే లక్కీ, లేదంటే మరి ఇంకా చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది అక్కడ. ఫ్రెండ్స్, ఇక్కడి వరకు మనం NH12లో వచ్చాం కదా, ఇక్కడ నుండి NH27 అనమాట. ఇక్కడ మనం రైట్కి తీసుకోవాలి. సిలిగురి గౌహతి రోడ్డు, లెఫ్ట్కి వెళ్తే పూర్ణియా అనమాట.
పూర్ణియా ఇంకా అటువైపు ఇంకా ఢిల్లీ, ముంబై అటు సైడ్ ఎక్కడికి వెళ్ళాలన్నా మన హైదరాబాద్ అన్నా అలా కూడా వెళ్ళొచ్చు పూర్ణియా మీదుగా. చూడండి అంతా రాంగ్ రూట్లు. అబ్బాబ్బా, ఇక్కడ పోలీసులు అయితే మాత్రం ఫ్రెండ్లీ పోలీసులు కాదు, చాలా కరప్షన్. ఎక్కడ అంటే అక్కడ ఆపి డబ్బులు. రాత్రి 12 గంటల వరకు జర్నీ చేశాను. దాల్కోలా బైపాస్కి వచ్చేసరికి 12 అయింది. ఇంకా ఆపి అక్కడ ట్రక్ పార్కింగ్లో పడుకున్నాను అనమాట. మార్నింగ్ 6కే బయలుదేరదాం అనుకున్నాను, కానీ మంచు వల్ల 9కి బయలుదేరాల్సి వచ్చింది. చాలా దూరం నుండి పెట్రోల్ బంకులు చూస్తున్నాను, కనిపించట్లేదు. రైట్ సైడ్ ఉంటున్నాయి కానీ లెఫ్ట్ సైడ్లో పెట్రోల్ బంకులు కనిపించట్లేదు. నేషనల్ హైవేస్ మీదే రాంగ్ రూట్లు. లోకల్స్ని ఎప్పుడు అడిగే నాదుడే లేడు. అదే మన బండి అదర్ స్టేట్ బండి అంటే వాళ్ళకి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసి పరిగెట్టుకుంటూ వచ్చి ఆపేస్తారు. ఇక్కడ నుండి ఇది NH27, ఇది మొత్తం ఇంకా గౌహతి వెళ్ళే వరకు ఇదే. ఇంకా మధ్య మధ్యలో వేరే కనెక్షన్ రోడ్స్ ఉంటాయి, కానీ ఈ రోడ్డు డైరెక్ట్ అనమాట. నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను గౌహతి. గూగుల్ మ్యాప్లో చూసి నేను చెప్తున్నాను అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కిషన్గంజ్ వచ్చాము దాల్కోలా నుండి. ఇంకా ఇక్కడ నుండి ఇస్లాంపూర్ ఒక 30 కిలోమీటర్స్ ఉంది. సిలిగురి 120 కిలోమీటర్స్ ఉందన్నమాట. రోడ్ అయితే 4 లైన్ నేషనల్ హైవేనే, కానీ మొత్తం అసలు రోడ్లన్నీ ప్యాచ్ వర్కులతోనే ఉన్నాయి. మన వైపు ఇంత పాడైతే మళ్ళీ కొత్త లేయర్ వేస్తారు కదా, ఇటువైపు అయితే ప్యాచ్ వర్క్స్ చేశారు. అది కూడా దానికి సమాంతరంగా కరెక్ట్గా చేయలేదు. చాలా ఇబ్బందిగా ఉంది. స్లోగా వెళ్ళాల్సి ఉంటుంది, జర్నీ అస్సలు తరగట్లేదు అన్నమాట. ఉదయాన్నే 9-9:30 వరకు మంచు ఉంటుంది. మళ్ళీ నైట్ కూడా మంచు ఉంటుంది. డే టైంలో చేద్దామంటే కిలోమీటర్కి ఒక డైవర్షను. సిటీల మధ్యలో నుండి టౌన్ల మధ్యలోనే మార్కెట్లు, రోడ్లు బాగాలేదు. అస్సలు జర్నీ అయితే సాగట్లేదు. చాలా టైం వేస్ట్ అవుతుంది. మళ్ళీ ఇంతకుముందు చెక్ పోస్ట్ దగ్గర ఆపారు పోలీసులు. ఆపి ఏమడిగారంటే
ఆథరైజేషన్ లెటర్, డ్రైవింగ్ లైసెన్స్, లోడు మాల్ ఏంటని అడిగారు. నెక్స్ట్ ఎయిర్ హార్న్స్ ఉన్నాయా లేవో చెక్ చేశారు. అవన్నీ ఉన్నా కూడా కానిస్టేబుల్ 500 అన్నాడు, 500 ఇవ్వమని. కానీ ఆ పక్కన ఏఎస్ఐ మాత్రం తప్పు అన్నీ పర్ఫెక్ట్గా ఉండేటప్పుడు డబ్బులు తీసుకోకూడదు, ఏమైనా లేకపోతే తీసుకోండి అని ఏఎస్ఐ చెప్పాడు. చెప్తే అప్పుడు వాళ్ళు వదిలేశారనమాట, డబ్బులు ఏం తీసుకోలేదు. ఎందుకంటే మన పేపర్స్ అన్నీ పక్కాగా ఉన్నాయి అన్నీ కూడా. కానీ కొన్ని దగ్గరలో అన్నీ ఉన్నా సరే ఎంట్రీ అని డబ్బులు తీసుకుంటారు, 50, 100, 200. కాబట్టి వెస్ట్ బెంగాల్ ఎవరు వచ్చినా సరే కొన్ని జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోవాలి. ఓనర్ కమ్ డ్రైవర్ అయితే ప్రాబ్లం లేదు. ఓనర్ కమ్ డ్రైవర్ కాకపోతే అక్కడ బార్డర్లోని ఎల్ఎన్టీ బార్డర్ అంటే వెస్ట్ బెంగాల్ బార్డర్కి ముందు టోల్ గేట్ ఉంటుంది. ఆ టోల్ గేట్ పక్కనే ఆథరైజేషన్ లెటర్స్ చేస్తారనమాట. అంటే బండి మీ పేరు మీద కానీ లేకపోతే మీరు డ్రైవర్ అయినా ఆథరైజేషన్ లెటరు చేయించుకోవాలి. అలాగే ఎయిర్ హార్న్స్ ఉన్నట్టయితే తీపించేయడం బెటరు, మామూలు హార్న్ వేసుకోవడం బెటరు. నెక్స్ట్ పేపర్స్, డ్రైవింగ్ లైసెన్సు, ఆర్సీ, ఫిట్నెస్, పర్మిట్, పొల్యూషను, ఇవన్నీ పక్కాగా ఉంచుకోవాలి డాక్యుమెంట్స్. అన్నీ ఉన్నా సరే ఎంట్రీ అడుగుతారు కంపల్సరీ 100-200. కొన్ని దగ్గరలో అయితే 50 రూపాయలు. కానీ 50 రూపాయలు అంటే పెద్ద ఇది కాదు, యాక్చువల్గా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు పోలీసులకి. ఆర్టీఓ అయితే పోనీ ఓకే, కానీ పోలీసులకి ఇవ్వాల్సిన పని లేదు. కానీ ఇంకా ఇప్పుడైతే మనం కిషన్గంజ్ దాటుతున్నాం అనమాట, ఫ్లైఓవర్ ఇది. ఫ్లైఓవర్ ఎవరు కన్స్ట్రక్ట్ చేశారో కానీ చాలా బాగా చేశారు. ఎందుకంటే ఇది తారు లాంటి రబ్బర్ ఉంటుంది, దాంతో చేస్తారనమాట. నేను చూశాను ఇంతకుముందు, చాలా స్మూత్గా ఉంటుంది అనమాట. జంపింగ్లు కానీ ఏమి ఉండవు, సౌండ్ రాదు, చాలా స్మూత్గా వెళ్తుంది బండి. ఇది తారు లాగే ఉంటుంది కానీ అదొక రకమైన మెటీరియల్. బండి అయితే స్మూత్గా వెళ్ళిపోతుంది. మనం సిలిగురి వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోద్దేమో. యాక్చువల్గా ఈవినింగ్కి అక్కడికి జైగోన్ వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ జర్నీ అయితే సాగట్లేదు. ఈ పోలీసులు ఎక్కడికక్కడ ఆపుతున్నారు చెకింగ్ అని. నెక్స్ట్ ఊర్ల మధ్యలో నుండి బారికేడ్లు, దీనివల్ల అస్సలు జర్నీ తరగట్లేదు. అందుకు సాయంత్రం సిలిగురి వరకు వెళ్తానేమో అనుకుంటున్నాను. ఒకవేళ రోడ్డు బాగుందంటే నైట్ వెళ్ళిపోతాను ఆ జైగోను. రోడ్డు బాగాలేదంటే ఇంకా సిలిగురి దాటాక ఎక్కడో దగ్గర ఆగిపోతాను. మార్నింగ్ లేచి వెళ్తానమాట. పక్కనే రైల్వే ట్రాక్ ఉంది, దానికోసం ఇది వేసినట్టున్నారు ఫ్లైఓవర్, చాలా పెద్దది. సిలిగురి 97, గౌహతి 550, సిల్చార్ అంట 847. సిల్చార్ ఎక్కడ? అరుణాచల్ ప్రదేశ్ ఏమో, లేదంటే అస్సాము. గౌహతి కూడా అస్సామే, కానీ సిల్చార్ అంటే పేరెప్పుడు వినలేదు.